హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ సేలింగ్ అండ్ బయింగ్ అంటే అమ్మడం కానీ కొనడం కానీ వాటి పట్ల ఆసక్తితో చాలామంది మన ఛానల్లో గల వీడియోస్ అయితే చూస్తున్నారు. నేనైతే అనుకోలేదండి ఇంత బాగా సపోర్ట్ చేస్తారని. నేను 1000 సబ్స్క్రైబర్స్ 1000 మంది సబ్స్క్రైబ్ చేస్తే చాలు అనుకున్నాను. ఎందుకంటే మన ఛానల్ రన్ అవ్వాలంటే, ఏ ఛానల్ అయినా కావచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వాలంటే 1000 మంది సబ్స్క్రైబ్ అయితే చేయాలండి. ఇప్పటికైతే ఎంతోమంది అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేశారు. మీ ఆదరణకైతే నేను ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటానండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నేను గతంలో అయితే చాలా డీల్స్ అయితే తేవడం అయితే జరిగింది కదా. ఓల్డ్ కాయిన్స్ పట్ల కానీ ఓల్డ్ నోట్స్ పట్ల అయితే నేను చాలా డీల్స్ అయితే తెచ్చాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే చాలామంది వినియోగించుకోవడానికి చాలా విధాలుగా అయితే ప్రయత్నించారు. ఫ్రెండ్స్, నేను రానున్న దినాల్లో అయితే మరెన్నో అద్భుతమైనటువంటి డీల్స్ అయితే మీకోసం తేవడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆనందపడేటటువంటి విషయాలు ఇన్నున్నప్పటికీ మీ ఆదరణ అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక సంఘటన అండి. అయితే ఫ్రెండ్స్, ఆనందపడడానికి ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా నాలో ఒక విషాదం అయితే ఉందండి. చాలా మంది ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేస్తుంది మెయిన్ కొన్ని ముఖ్య అంశాలను ఉద్దేశించి నేను చర్చించడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని అంశాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో గల వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. నేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యమని కానీ నేనైతే సపోర్ట్ చేయమని కానీ అయితే నేను అడగనండి. ఇప్పటి వరకు చేసినటువంటి వీడియోలో నేను ఎప్పటికీ నేను అడగలేదు. కానీ చాలామంది ఎంతో నమ్మకంతో అయితే మన ఛానల్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ను బట్టే నేను ఇన్ని వీడియోస్ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం ఇక టాపిక్లోకి అయితే మనం వెళ్దామండి. ఆ విషాదం కలిగించేటటువంటి సంఘటనలు ఏంటి అనేది నేను తెలియజేస్తూ ఒక ముఖ్యాంశం అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇన్ని వీడియోస్ చేస్తాం. చాలా మంది అయితే ఎంతో బాగా అయితే సపోర్టుగా అయితే కామెంట్ కూడా చేస్తున్నారు. మరికొందరు అయితే ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేస్తారండి. ఆ విధంగా ఎవరైతే కామెంట్ చేస్తారో వారందరికీ సమాధానంగా మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఓకేనా బ్రదర్, మీరు చేస్తున్నటువంటి వీడియో ప్యాక్ వీడియో చాలా మందిని మోసగిస్తున్నారు. మీరు ఎందుకు ప్రజల్ని ఈ విధంగా మోసగిస్తున్నారని చాలా మంది ఈ విధంగా అయితే కొంతమంది కామెంట్ అయితే చేశారండి. మీ అందరికీ తెలిసిందే కదా, వీడియోలో అనగానే ఏదైనా కావచ్చు, అందులో చాలామంది ఏ విధంగా పాజిటివ్గా అయినా కావచ్చు, నెగిటివ్గా అయినా కామెంట్ చేయడం అనేది సహజం. కానీ నాకైతే బాధ కలిగించేటటువంటి అంశాలు అవేనండి. ఎవ్వరు కూడా మనల్ని వ్యతిరేకంగా ఒకరిని బాధపరిచే విధంగా ఇప్పుడు వారు కామెంట్ అయితే చేశారు, ప్యాక్ వీడియో అన్నారు. సో నాకైతే దాంట్లో కాస్త బాధగా అయితే అనిపించిందండి. ఎవరైతే ఈ విధంగా కామెంట్ చేశారో వారందరికీ నేను ఒకే అంశం నేను తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ప్యాక్ వీడియో అనిపించినట్లయితే పాయింట్ని మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్యాక్ వీడియో అన్నంత మాత్రాన చూసిన వారు ఏమనుకుంటారు, సహజమే కదా ఇట్లాంటి కామెంట్స్ అనేవి పెడుతుంటారు, అందరూ సరిగా పెడతారేంటి, ప్యాక్ వీడియో అనిపించింది కాబట్టి వారు కామెంట్ అయితే చేస్తారు అనుకుంటారు. కానీ ప్రజలకి తెలియాలంటే మనం అందులో చెప్పినటువంటి మూల కారణాన్ని ఎత్తి మరీ మనం కామెంట్ అయితే చేయాలండి. మీరు ప్యాక్ వీడియో అన్నంత మాత్రాన వీడియో అనేది, రియల్ వీడియో అనేది ప్యాక్ అవ్వదు కదా. నిజం ఎప్పుడు అబద్ధం కాదండి, అబద్ధం ఎప్పుడు నిజం కాదు. కాబట్టి మీరు ప్యాక్ వీడియో అనే ముందు అందులో కారణం ఏంటి, అసలు ఎందు కారణం వల్ల మీకు ప్యాక్ వీడియో అనిపించింది, ఎవరినైనా మోసగించే విధంగా అందులో చెప్పబడిందా, లేకపోతే అందులో ఏదైనా రీజన్ అనేది ఉంటుంది కదా. సో ఆ రీజన్తో పాటు మీరు కామెంట్ చేసినట్లయితే ప్రజలకి కూడా నేను చేసేటటువంటి వీడియో ప్యాక్ అని వారికి తెలుస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను కదా, ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. నన్ను నేనుగా మీకు ఈ విధంగా కారణాలతో పాటు నన్ను అడగండి అని కానీ నన్ను నేనుగా సమర్పించుకునే విధంగా ఎవరైనా ఇప్పటి వరకు చేసినటువంటి యూట్యూబర్లో వీడియోస్లో ఎవరైనా ఈ విధంగా చెప్తారా అండి? కానీ నన్ను కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా అబద్ధికుడే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏదైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏవైనా చెప్తారు. అటువంటి వాటిని మీరు నమ్మవద్దు అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తుంటాను, అది నా విషయంలోనైనా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నన్ను కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు అబద్ధం అనిపించినట్లయితే, బ్రదర్ పలానా విషయంలో పలానా వీడియోలో మీరు ఈ విధంగా అన్నారు కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారు, ఈ వీడియో ప్యాక్ వీడియో అని కామెంట్ చేయండి. రీజన్ లేకుండా ఎవరు కూడా కామెంట్ అయితే చేయవద్దు. ఎందుకంటే చూసే ప్రజలకి కూడా అర్థం కావాలి కదా, నేను చేస్తుంది మంచి పని అయితే మంచి విధంగానే, మంచిని చూపే విధంగానే మీరు కామెంట్ చేయండి. అలా అయితే ఆ వీడియోస్లో ఆ బ్రదర్ చేసేటటువంటి వీడియోస్లో నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది, కాబట్టి ఆ వీడియోస్ అనేవి అందరికీ ఉపయోగపడతాయి అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు అబద్ధం అనిపించినట్లయితే ఆ వీడియోలో అబద్ధం ఉంది, అందులో ఏమాత్రం నిజాయితీ లేదు, కాబట్టి ఈ విధంగా మోసగిస్తున్నారు అనేది క్లుప్తంగా మీరు కామెంట్ చేసినట్లయితే అది కూడా ప్రజలకి తెలుస్తుంది.
ఓకేనా? తప్పొప్పులు అనేవి ప్రజలకే తెలియాలంటే మీరు కామెంట్ చేసేది ఖచ్చితంగా వివరణ ఇచ్చే విధంగా మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను, ఎవరు ఈ విధంగా చెప్పుకోరండి. నా గురించి నేను బ్యాడ్గా, నాలో కూడా మీరు పాయింట్స్ వెతకండి అని ఎవరు ఏ యూట్యూబర్ కూడా చెప్పడు. కానీ నేను చెప్తానండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్లో ఎంత నిజాయితీ ఉంది అని నేను చెప్తున్నానో దాంట్లో కూడా మీరు తప్పులు వెతకండి. మీరు ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఏ వీడియోలో అయినా తప్పులు దొరికినట్లయితే తప్పును ఎత్తి చూపే విధంగా మీరు కామెంట్ చేయండి. నేను వాటికి సమాధానం ఇవ్వని పక్షాన నేను కూడా తప్పుడు వీడియోలు చేసే విధంగా, తప్పుడు బోధన చూపే విధంగా నన్ను ముద్రించండి. ఓకేనా? అప్పటి నుండి మీరు నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు, నా ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కావాలంటే మీరు 10 మందికి చెప్పండి, ఆ బ్రదర్ పలానా విషయంలో ఈ విధంగా తప్పు చేశారని. ఓకేనా? ఈ విధంగా కామెంట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే చాలామంది ప్యాక్ వీడియో అనేవారు కానీ, లేకపోతే ప్రజల్ని మోసగిస్తున్నారు అని ఎవరైతే అంటుంటారో వారందరికీ నేను ఈ అంశం అయితే చెప్తున్నానండి. ఓకేనా? నాలో మీరు చూడాల్సింది ఏంటంటే, ఈ బ్రదర్ ఎప్పుడు దొరుకుతాడా, ఇన్ని వీడియోస్ అయితే నిజాయితీగా అనేసి ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు, ఒక్క పాయింట్లో దొరికినప్పుడు ఈ బ్రదర్ అంతు చూస్తాను అనేగానే కావచ్చు, లేకపోతే నాలో ఏదైనా తప్పును వెతకండి. ఎప్పటికీ మీరు తప్పు వెతుకుతున్నప్పటికీ కూడా తప్పు మీకు దొరకలేదనుకోండి, అప్పుడు మీరు నేను చేసినటువంటి వీడియోస్ని నేను చెప్పడమే కాదు, మీరుగానే మీరు నమ్ముతారు. అవునా కాదా? ఇంత వివరణ ఇచ్చైతే ఎవరు కూడా ఇన్ని వీడియోస్ అయితే చెయ్యరని నేనైతే అనుకుంటున్నాను. నాకు ఒకటేనండి, ఒకరిని నమ్మించే విధంగా వీడియో చేయాలని నాకైతే ఏమాత్రం కూడా లేదు. ఓకేనా? నమ్మకంతో వీడియో చూస్తున్న వారి కోసమే నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నాను. ఒకరిని నమ్మించే ఉద్దేశం నాకెందుకండి? మీకు నా మీద నమ్మకం ఉన్నట్లయితే మీరు వీడియో చూడండి. నేను ఒట్టి చెప్పే మాటల్లోనే కాదండి, ఒట్టి చెప్పే మాటల్లో కాకుండానే చేతల్లో చూపించే విధంగా నేను చెయ్యాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి మన మాటలతో సరిపెట్టే వ్యక్తులమైతే కాదు, చేతల్లో కూడా చూపిస్తాము. ఎవరి దగ్గరైనా నేను ఇప్పటి వరకు తెచ్చినటువంటి డీల్స్లలో ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ కావాలని చెప్పినటువంటి నోట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. వాటిని తీసుకుంటాము అని నేనే స్వయంగా నేను వీడియోలో చెప్పినట్లయితే వాటిని ఖచ్చితంగా సేల్ చేయడం అయితే జరుగుతుంది. అలా అని నేనేదో బయ్యర్ని అయితే కాదండి, నేను ఒక యూట్యూబర్ని. నేను చేయగలిగిన సహాయాన్ని నేను అందిస్తాను. ఓకేనా? మనం ఏం చేస్తున్నామంటే, మన ఛానల్ యొక్క కర్తవ్యం ఏంటంటే, ఈ ఓల్డ్ కాయిన్స్, ఓల్డ్ నోట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది. అంటే వీటి పట్ల డిమాండ్ అనేది విపరీతంగా ఉంది. కాబట్టి ఎవరైనా తీసుకున్నట్లయితే నాతో కాంటాక్ట్ అవుతారు. ఆ అవకాశాన్ని మీ ముందుకి తీసుకువస్తున్నాను, మీ ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్ అని నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఎవరైనా తీసుకుంటామన్నట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నామండి, అంతే తప్ప మనమేది బయ్యర్స్ అయితే కాయిన్స్ కానీ నోట్స్ బిజినెస్ అయితే చేయటం లేదు. ఓకేనా? ఇదండి ఒక విషయం. మరో ముఖ్య విషయం ఏంటంటే, నేను ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో వీడియో చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తున్నానండి. కానీ నేను పెట్టినటువంటి కామెంట్ అయితే వారు చూస్తున్నారో లేదైతే నాకు తెలవటం లేదండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తున్నాను. మీరు కూడా మీ ఫోన్లో అయితే కావచ్చు, లేకపోతే మీ యూట్యూబ్ ఓపెన్ చేసి అయితే నేను పెట్టినటువంటి కామెంట్స్ అయితే మీరు చూసి మరలా రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎంతో నమ్మకంగా నా ఛానల్లో గల వీడియో చూసి ఎంతో నమ్మకంతో ఆదరించి మీరైతే కామెంట్ అయితే చేశారు. మీ కామెంట్కి నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు రిప్లై చూడకపోతే మీ ప్రయాసం అంతా కూడా వృధా అయిపోతుంది కదండి. సో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఒక్కసారి నేను రిప్లై ఇచ్చిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కామెంట్స్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్. కామెంట్ చెక్ చేసుకొని మీరు రిప్లై ఇవ్వండి. చాలా మందికి అయితే నేను రిప్లై ఇచ్చాను, మీ దగ్గర ఉన్నట్లయితే నెంబర్ కూడా సెండ్ చేయండి అని కానీ, లేకపోతే చాలా విధాలుగా ప్రతి ఒక్కరికి అయితే నేను రిప్లై ఇచ్చాను. మీరు మీ కామెంట్స్ అయితే చెక్ చేసుకోండి. కామెంట్ చెక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఓకేనా? మీరేదో కామెంట్ చేసి వదిలేస్తే అవ్వదండి. నేను కూడా రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మిగతా ఛానల్లో అయితే కాదండి, ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు అదే రోజు కాకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ డే అయినా నేను రిప్లై ఇస్తానండి. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్య విషయం ఫ్రెండ్స్. మరో విషయం ఏంటంటే, ఎవరికైనా మన ఛానల్ పట్ల కాయిన్స్ అండ్ నోట్స్ సేలింగ్ పట్ల మీ దగ్గర ఉన్నట్లయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. డైరెక్ట్గా నాతోనే ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకున్నట్లయితే మాతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో అనే దాని గురించి చెప్తూ పూర్తి వివరంగా అయితే మనం ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే మీకే తెలుస్తుంది నాతో ఏ విధంగా కాల్ చేసి మాట్లాడాలో అనే దాని గురించి. ఓకేనా? మరో విషయం ఏంటంటే,
ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికైతే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ ఛానల్ అయితే నా ఒక్కరిదైతే కాదండి, మా ఫ్రెండ్స్తో పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను కాయిన్స్కి సంబంధించి నోట్స్కి సంబంధించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ కాయిన్స్ నోట్స్కి సంబంధించి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాటికి సంబంధించి వీడియోలో మాత్రమే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయండి. అలా అని ప్రతి వీడియోలో కాకుండా మీకు ఏ వీడియో అయితే ఉపయోగపడుతుందో ఆ వీడియోలో మాత్రమే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ విధంగా అయితే నేను రిప్లై ఇవ్వగలనండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ విషయం. ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, మరలా పదే నేను ఒకటే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలి. మనల్ని ఒకరు మోసగించాలనే ఉద్దేశంతోనే ఉంటారు ఈ కాలంలో. ఈ కాయిన్ బిజినెస్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అండి, ఓకేనా. దీంట్లో అయితే మీరు అనుకోవచ్చు, కొందరైతే ఏ విధంగా కామెంట్ చేశారంటే, బ్రదర్ మీరైతే ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ నిజానికి వీటిని తీసుకుంటారా లేదా అనే డౌట్ నాకు ఇప్పటికీ కూడా ఉందండి అని చాలా మంది కామెంట్ అయితే చేశారు. చాలా మందికి ఇట్లాంటి సందేహాలు కూడా ఉండవచ్చండి. ఫ్రెండ్స్ ఇందులో నిజాయితీగా జరిగేటటువంటి కాయిన్ బిజినెస్ కూడా ఉంది, ప్యాక్ విధంగా కూడా జరిగేటటువంటి అబద్ధంగా మోసగించే విధంగా కూడా జరిగేటటువంటి కాయిన్ బిజినెస్ అయితే ఉంది. కానీ ఈ కాయిన్ బిజినెస్ అయితే ఆగడం అయితే లేదండి, ఓకేనా. ఇది కొనసాగుతూనే ఉంది. ఇది చాలా మోసపూరితంగా జరుగుతుంది, నిజాయితీగా జరుగుతుంది, కానీ దీంట్లో ఆగడం అనేది లేదు. ఇది కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇదైతే జరుగుతూనే ఉందండి. కాకపోతే మనం ఎవరితో కాంటాక్ట్ అవ్వాలో ఎవరిని కాంటాక్ట్ అవ్వకూడదు అనేది మనకు తెలియాలి. ఒకరిని నమ్మే ముందు ఆచితూచి ఆలోచన కలిగి ఉండాలండి, ఓకేనా. ఎవరిని కూడా గుడ్డిగా అయితే మనం నమ్మడానికైతే లేదు ఈ మధ్య కాలంలో, ఓకేనా. ఈవెన్ నేను చెప్పినా కూడా, నన్ను నమ్మండి అని చెప్పినా కూడా, నేను చెప్పే మాటల్లోనే కాదు, ఆ బ్రదర్ చేసే నిజాయితీ పనుల్లో కూడా, నా క్రియల్లో కూడా మీరు చూసి మీరు నమ్మాల్సిన పరిస్థితి అండి, ఓకేనా. సో ఎవరిని కూడా మీరు దయచేసి వారేదో చెప్తున్నారని నమ్మేవద్దండి. మాటల్లో ఏముందండి, ఎవరైనా ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, ఓకేనా. సో నేను ఇదొకటే చెప్తున్నాను, కాయిన్ బిజినెస్ అయితే జరుగుతుంది. సో తీసుకునే వారు ఎవరైనా కాంటాక్ట్ అయినట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం, ఓకేనా. కొన్ని డీల్స్ అయితే నేను ఆల్రెడీ తేవడం అయితే జరుగుతుంది. నాతో చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కదా, వారు కావాలి అనుకున్నట్లయితే నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తున్నాను. ఈ అవకాశాన్ని, ఇట్లాంటి అవకాశాలని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి, ఓకేనా. రానున్న దినాలు అయితే మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి, ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.